నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కొత్త రేట్లు తగ్గిన ఔషధాలు వాహనాల ధరలు పండుగ ఆఫర్లతో ప్రజలకు డబుల్ ధమాకా ఆక్వాపై కక్ష కట్టిన అమెరికా భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలకు వ్యతిరేకంగా బిల్ ఇండియా ష్రింప్ యాక్ట్ ను ప్రవేశపెట్టిన సెనేటర్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి 10 ఏళ్లు దశాబ్ద కాలంలో 439 టీఎంసీలు తరలింపు 18,000 కోట్లకు పైగా పంటల ఉత్పత్తి గాజుల రామారంలో పేదల ఇళ్ల చోలికి వెళ్లలేదన్న హైడ్రా కమిషనర్ 317 ఎకరాల్లో కబ్జాలు తొలగించినట్లు వెల్లడి తెలంగాణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తొలి రోజు అంబరాన్నంటిన సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఆడిపాడిన అతివలు ఇంద్రకీలాద్రిపై మొదలైన దసరా ఉత్సవాలు నేడు బాల త్రిపుర సుందరి అలంకారం దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాల కీలక నిర్ణయం పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటన అభ్యంతరం తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని ఆసియా కప్ సూపర్ 4 లో భారత్ బోణి పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో జయభేరి అభిషేక్ శుభ్మన్ మెరుపులు కేంద్రం తగ్గించిన కొత్త జీఎస్టీ రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. రోజువారీ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల ధరలు తగ్గాయి. ఇప్పటికే చాలా సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. దీంతో వినియోగదారులకు పండుగ సీజన్ ఆఫర్లతో పాటు జీఎస్టీ తగ్గింపు ద్వారా డబుల్ ప్రయోజనం కలిగింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ కొత్త రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకొచ్చాయి. దాదాపు 375 వస్తువులపై ధరలు తగ్గాయి. ఈ నెల మొదటి వారంలో జరిగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 4 స్లాబులు ఉండగా 12, 28% స్లాబులను రద్దు చేసి కేవలం 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను అమలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. వంటగది అవసరాల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల ధరలు తగ్గాయి. నెయ్యి, పన్నీర్, నమ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీం వంటి వాటితో పాటు టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్ వంటి వస్తువుల ధరలు దిగొచ్చాయి. జీఎస్టీ సంస్కరణల దృష్ట్యా ఇప్పటికే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ఆయా సంస్థలు ప్రకటించాయి. చాలా ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగ్నోస్టిక్ కిట్లపై జీఎస్టీ 5% తగ్గించడంతో సామాన్యులకు ధరలు అందుబాటులోకొచ్చాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఆటోమొబైల్స్ కొనుగోలుదారులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది. చిన్న కార్లపై 18%, పెద్ద కార్లపై 28% జీఎస్టీతో ఇప్పటికే కార్ల ధరలు తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సేవలపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించారు. అలాగే రోజువారీ తలనూనెలు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ వంటి వస్తువులపై జీఎస్టీని 5% తగ్గించడంతో అవి చవకగా మారాయి. సిమెంటుపై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించడంతో గృహ నిర్మాణ వ్యయం తగ్గనుంది. అంతేకాకుండా కొన్ని ప్రాణాధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారాయి. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుందని నిపుణులు చెప్పారు. గతంలో ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన హృదయ సంబంధ రోగాల నుంచి కాపాడే 36 కీలక ప్రాణాధార ఔషధాల్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. టీవీల ధరలు 2,500 నుంచి 85,000 వరకు తగ్గాయి. స్క్రీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్జీ, పానాసోనిక్ తదితర సంస్థలు ప్రకటించాయి. ఏసీలపై సగటున 4,500 వరకు, డిష్ వాషర్లపై 8,000 వరకు ధరలు తగ్గాయి. ప్రముఖ సంస్థలు వోల్టాస్, డైకిన్, గోద్రేజ్, పానాసోనిక్, హయ్యర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరల్ని ప్రకటించాయి. జీఎస్టీ సంస్కరణలతో దాదాపు 2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకొస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. అమెరికా కక్ష సాధింపు చర్యలతో దేశీయ ఆక్వారంగం కుదేలవుతుంది. సీవీడీ, యాంటీ డంపింగ్ డ్యూటీ కలిపి ఇప్పటికే 60% వరకు పన్నులు విధించిన అగ్రరాజ్యం అది చాలదన్నట్లు తాజాగా భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలకు వ్యతిరేకంగా బిల్ ప్రవేశపెట్టింది. అక్కడి సెనేటర్లు ఇండియా ష్రింప్ యాక్ట్ను ప్రతిపాదించారు. ఇది తమను మరింత నష్టాల ఊబిలోకి నెడుతుందని రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించి ఈ రంగాన్ని దెబ్బకొట్టింది. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, సివిడి, యాంటీ డంపింగ్ డ్యూటీ కలిపి మొత్తంగా 60% వరకు పన్నులు విధిస్తోంది. ఇది చాలదన్నట్లు ఏకంగా భారత్ నుంచి రొయ్యల దిగుమతుల్ని నియంత్రించే చర్యలు ప్రారంభించింది. భారత రొయ్యల సుంకాల చట్టాన్ని, ఇండియా ష్రింప్ యాక్ట్ను అక్కడి సెనేటర్లు బిల్ క్యాసిడీ, సిండీ హైట్ స్మిత్ ప్రవేశపెట్టారు. లూసియానాలోని రొయ్యలు, క్యాట్ఫిష్ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు బిల్లు తెస్తున్నట్లు సెనేటర్లు పేర్కొంటున్నారు. ట్రంప్ ట్రెజరీ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ నుంచి హామీ కూడా వారికి లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాసిడీ, ఆయన గ్రూప్ భారత్, చైనా నుంచి అమెరికా మార్కెట్లోకి చౌక ఉత్పత్తుల డంపింగ్ను నిరోధించేందుకు ప్రయారిటైజింగ్ అఫెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ప్యూట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. మన దేశం నుంచి అమెరికాకు ఆక్వా ఉత్పత్తులు భారీగానే ఎగుమతవుతాయి. 2023-24లో దేశం నుంచి 60,524 కోట్ల ఆక్వా ఎగుమతులు జరగ్గా అమెరికాకు 20,892 కోట్ల విలువైన ఉత్పత్తులు వెళ్లాయి. 3,29,192 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తుల్ని అమెరికాకు పంపగా అందులో 2,97,571 టన్నులు రొయ్యలే. అంటే ఎగుమతుల్లో 90.39% రొయ్యలే. మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 34%గా ఉంది. ఏటా సుమారు 21,246 కోట్ల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ముఖ్యంగా రొయ్య ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2023-24లో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి 19,700 కోట్ల విలువైన 3.43 లక్షల టన్నుల్ని ఎగుమతి చేశారు. ట్రంప్ సుంకాల భారంతో రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమకు సుమారు 25,000 కోట్ల నష్టం జరిగి ఉంటుందని అంచనా. 50% ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి. 2,000 కంటైనర్ల ద్వారా జరుగుతున్న ఎగుమతుల ద్వారా 600 కోట్ల మేర సుంకాల భారం పడిందని ఇటీవల కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2.5 లక్షల రైతు కుటుంబాలతో పాటు ఈ రంగంపై సుమారు 30 లక్షల మంది ఆధారపడ్డారని వివరించారు. 50% ప్రతీకార సుంకాల భారం వల్ల భారత్ నుంచి అమెరికాకు రొయ్యల ఎగుమతులు భారీగా తగ్గాయి. ఇదే సమయంలో ఈక్వెడార్ నుంచి అమెరికాకు ఎగుమతులు అధికమయ్యాయి. ఆ దేశంపై అన్ని రకాల పన్నులు కలిపి 13.78% మాత్రమే. 2024 ప్రథమార్థంతో పోలిస్తే 17% ఎగుమతులు పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఇండియా ష్రింప్ యాక్ట్ గురించి సమాచారం అందిందని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆక్వా ఎగుమతిదారుల సంఘం తెలిపింది. సుంకాల భారంతో ఇప్పటికే ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం జలసవ్వడి మొదలై 10 ఏళ్లు పూర్తయింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ పథకం విజయవంతమై డెల్టా రైతులకు వరంగా నిలిచింది. 2,722 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 18,000 కోట్లకు పైగా పంటల ఉత్పత్తి జరిగింది. లక్షల మందికి అదనంగా తాగునీరు అందించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు కర్షకులకు మేలు జరగాలని సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఈ పథకాన్ని అమలు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణానికి సవరించిన అంచనా సుమారు 1,900 కోట్లు. 10 ఏళ్లలో నిర్వహణా వ్యయం 48.95 కోట్లు. విద్యుత్ ఛార్జీలు 773.15 కోట్లు. పట్టిసీమ నుంచి దశాబ్ద కాలంలో 439 టీఎంసీల జలాలు కృష్ణా డెల్టాకు తరలించారు. 1 టీఎంసీ నీటితో 10,000 ఎకరాలు వరి సాగు చేయొచ్చు. ఈ లెక్కన 43.90 లక్షల ఎకరాల్లో వరి సాగు సాధ్యమైంది. ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి తీసుకున్న సగటు ధర ప్రకారం వచ్చిన ఫలం 18,000 కోట్లపైనే. మొత్తంగా పట్టిసీమ ఖర్చు చూసుకుంటే 2,722 కోట్లు. పట్టిసీమ అందించిన ఫలాలు ఎంతో అమూల్యమైనవని ఈ గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి. 2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎత్తిపోతలను వినియోగంలోకి తీసుకొచ్చారు. రోజుకు 8,500 క్యూసెక్కుల గోదావరి వరద జలాలు మళ్లించేలా నిర్మాణం పూర్తయింది. 2015లో పాక్షికంగా నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన 4.20 టీఎంసీలతో పాటు ఆ తర్వాత 10 ఏళ్లలో కృష్ణా డెల్టాకు తాగు, సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ 430.534 టీఎంసీలు అందించింది. గడిచిన 10 ఏళ్లలో కృష్ణాలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంత నీరు సముద్రంలోకి పోయింది, ఆ ఏడాది పట్టిసీమ నుంచి ఎంత నీరు తరలించి కృష్ణా డెల్టాలో వినియోగించారో పరిశీలిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. కృష్ణాలో వృధా జలాలు ఉన్నా కొన్నిసార్లు 120 రోజుల పంటకాలంలో అవి అదనకు రావు. అందుకే పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు పంటల్ని కాపాడేందుకు పనికొచ్చేది. శాసనసభలో జలవనరుల అంశంపై ఇటీవల ప్రసంగించిన సీఎం చంద్రబాబు పట్టిసీమ చేసిన మేలును వివరించారు. పోలవరం ప్రాజెక్టును కూడా తామే పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ శివారులోని గాజుల రామారంలో యథేచ్ఛగా సాగిన కబ్జాలకు చెక్ పెట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా రౌడీల ఆధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. 317 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న హైడ్రా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కీలక అంశాల్ని వెల్లడించింది. సర్వే నంబర్ 307తో పాటు ఇతర సర్వే నంబర్లలో ఉన్న 317 ఎకరాల భూముల్ని పలువురు రాజకీయ నేతలు, స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కలిసి మింగేయారని చూశారని పేర్కొంది. 3 ఏళ్లలో 100 ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై 6 నెలలుగా ఆ భూములపై దృష్టి సారించి అన్ని రకాల ఆధారాలతో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు హైడ్రా తెలిపింది. కబ్జా చెరలో ఉన్న 317 ఎకరాల భూములకు విముక్తి కల్పించినట్లు వివరించింది. ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను, లేఅవుట్లను తొలగించామని, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో తిష్టవేసిన కబ్జాదారుల భరతం పట్టినట్లు హైడ్రా తెలిపింది. 12 ఎకరాల్లో వెలసిన వెంచర్తో పాటు 20 ఎకరాల్లో లేఅవుట్ను తొలగించి రహదారుల నిర్మాణం, కరెంటు కనెక్షన్లతో దర్జాగా సాగుతున్న అక్రమ భూదందాపై ఉక్కుపాదం మోపినట్లు హైడ్రా వివరించింది. ప్రగతి నగర్ వైపు కొందరు బడా నాయకులు ఏకంగా వెంచర్లు, లేఅవుట్లు వేస్తే గాజుల రామారం సర్వే నంబర్లో 329/1, 342లో ఉన్న ప్రభుత్వ భూమిని 60 గజాలు, 120 గజాల ప్లాట్ల చొప్పున పేదలే లక్ష్యంగా రౌడీ షీటర్లు, స్థానికంగా ఉండే చోటామోటా నేతలు అమ్మకాలు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని హైడ్రా తెలిపింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటున్న షేక్ అబీద్ ఏకంగా లక్ష్మి, మురళి, హుస్సేన్ పేర్లతో ప్లాట్ల విక్రయాలు జరిపినట్లు గుర్తించింది. బోడాసు శ్రీనివాస్ అలియాజ్ డాన్సీను, ఏసుబాబు, సయ్యద్ గౌస్బాబు, మనీష్ దేవా ఇలా ఎవరికి వారు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేసుకున్నారని, వారికి రెవెన్యూ అధికారులు సహకరించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 60, 120 గజాల చొప్పున ప్రహరీ నిర్మించి అందులో ఒక గదిని కట్టి కిరాయి లేకుండా ఒక కుటుంబానికి అద్దెకివ్వడం, కొనుగోలుదారుడు దొరికిన తర్వాత ఆ ప్లాట్ను అమ్మేయడం, ఆ తర్వాత మరో ప్లాట్, ఇలా గాజుల రామారంలో అక్రమదందా సాగుతున్నట్లు హైడ్రా తేల్చింది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 307తో పాటు ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్లో 444 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం ఆ భూమి అప్పగించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన ఆస్తుల పంపకాల్లో జరిగిన జాప్యాన్ని ఆసరాగా తీసుకున్న రియల్టర్లు, రాజకీయ నాయకులు ఎవరికి వారు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. సర్వే నంబర్ల వారీగా 6 నెలల పాటు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆక్రమణల్ని నిర్ధారించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా స్పష్టం చేసింది. అక్కడ నివాసముంటున్న పేదల ఇంటింటికి హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తుగానే సమాచారం ఇచ్చారని వెల్లడించింది. అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లను విక్రయిస్తున్న వారే ఆరోపణలు చేస్తున్నారని, వారి ఎత్తుగళ్లను చెత్తు చేసి ఆక్రమణల్ని తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. అంతేకాకుండా గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల చుట్టూ కంచె వేసే పని మరింత వేగవంతం చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవాలయం కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు పరిసర ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన, అధికారులు, పూజారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధి డిజైన్లు విడుదల చేయనున్నారని వివరించారు. 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో, మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలు అంతా ఒకచోటికి చేరి ఉత్సాహంగా ఆడి పాడారు. హన్మకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జరిగాయి. 1000 స్తంభాల గుడిలో మన బతుకమ్మ కార్నివాల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్ని జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మల్ని అందంగా పేర్చి మహిళలంతా ఒకచోటకు చేరి ఆడిపాడారు.
తెలంగాణ ప్రభుత్వం హనుమకొండలోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. బతుకమ్మ కార్నివాల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ పాటలు పాడి మహిళల్ని ఉత్సాహపరిచారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూర్యాపేటలో పూల పండుగ హోరెత్తింది. యాదగిరిగుట్టలోని వాడలన్నీ బతుకమ్మ పాటలతో హోరెత్తాయి. మహబూబ్ నగర్లో మహిళలు కోలాటాలు వేస్తూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. హనుమకొండ పశువుల సంత ఆవరణలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. ములుగులో వాడవాడలా పూల పండుగను జరుపుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో బహుజన బతుకమ్మ వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క ఆడిపాడారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక వాడలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. సిద్దిపేట జిల్లా చింతమడకలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కొంతమంది సిద్దిపేట, చింతమడకను ప్రైవేటు ప్రాపర్టీలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఉద్యమం ప్రారంభమయ్యాక కేసీఆర్ ఇక్కడికి ఇంకొకరిని తెచ్చిపెట్టారని ఆరోపించారు. చింతమడక చిరుతపులను కన్న గడ్డ అని తెలిపారు. రాజకీయంగా ఆంక్షలు పెడితే మళ్లీ సిద్దిపేటకు వస్తానని కవిత స్పష్టం చేశారు. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం. ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టింది. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ. చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ జరగనుంది. ఈ సాయంత్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ పూజ చేసి ఈ వేడుకలను ప్రారంభిస్తారు. 286 ఈవెంట్స్తో వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్నివాల్గా విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నారు. కృష్ణమ్మ తీరాన ఉన్న పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాలల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. అగ్రి ఎక్స్పో నుంచి కూచిపూడి, భరతనాట్యం, డ్రోన్స్ షో ఇలా ఒకటేమిటి ఎన్నో కనువిందు చేయనున్నాయి. ఆహార ప్రియుల కోసం ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారు. ఈ ఉత్సవాల కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. విజయవాడను పర్యాటకంగా, సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విరాళాలు అందాయి. ఐడీబీఐ బ్యాంకు 19 లక్షల విలువైన క్లీనింగ్ యంత్రాలు, చెన్నైకు చెందిన విశ్వ హిందూ పరిషత్ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలో ఉపయోగించేందుకు 6 గొడుగులను అందించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 లక్షల విలువైన రైడ్ ఆన్ స్వీపర్ యంత్రాన్ని టీటీడీకి విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ముందు పూజలు నిర్వహించిన తర్వాత టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి యూనియన్ బ్యాంక్ అధికారులు కీస్ అందించారు. గాజా స్వాధీనం కోసం దాడులను ఇజ్రాయెల్ ఉధృతం చేసిన తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియాలు పాలస్తీనాను అధికారికంగా ఓ దేశంగా గుర్తించాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భయానక పరిస్థితుల వేళ ఇజ్రాయెల్, పాలస్తీనా 2 దేశాల పరిష్కారానికి ఆశను పునరుజ్జీవింప చేయడానికి పాలస్తీనా దేశాన్ని బ్రిటన్ అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలకు శాంతియుత భవిష్యత్తును నిర్మించడానికి పాలస్తీనా దేశాన్ని కెనడా గుర్తిస్తోందని ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించిన తొలి G7 దేశంగా కెనడా చరిత్రకెక్కింది. పాలస్తీనా ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను గుర్తించి స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఆస్ట్రేలియా గుర్తిస్తుందని ఆ దేశ ప్రధాని యాంథనీ ఆల్బనీస్ వివరించారు. బ్రిటన్, కెనడాతో సమన్వయ చర్యగా తమ నిర్ణయాన్ని అభివర్ణించారు. ఈ 3 దేశాలతో కలిపి ఇప్పటి వరకు 147 ఐరాస సభ్య దేశాలు పాలస్తీనాను గుర్తించాయి.
ఫ్రాన్స్, పోర్చుగల్, బెల్జియం వంటి దేశాలు ఈ వారంలో ఐరాస జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను గుర్తించనున్నాయి. పాలస్తీనాను గుర్తించడంపై ఇజ్రాయెల్ మండిపడింది. హమాస్ ఉగ్రవాదానికి దక్కిన బహుమతి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విమర్శించారు. ఈ 3 దేశాల నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచుతూ శాంతి చర్చలకు కొత్త ఊపిరి పోస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆసియా కప్లో భారత్ మరోసారి పాకిస్తాన్పై అదిరిపోయే ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది. సూపర్ 4లో భాగంగా దాయాది జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సయీం అయూబ్, మహమ్మద్ నవాజ్ చెరో 21 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శివం దూబే 2 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 74, శుభ్మన్ గిల్ 47 పరుగులతో చెలరేగారు. తిలక్ వర్మ 30 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2 వికెట్లు తేగా అబ్రార్ ఫహీం చెరో వికెట్ పడగొట్టారు.